హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. చాలా రోజులు అయిపోయింది కదా మన వెజ్ ఛానల్లో వీడియో చేయక. చాలా రోజులు అయిందా? అయింది 4-5 days దాకా దాటింది. ఊరు వెళ్ళాం కదా, కుదరలేదు. నైటే వచ్చినాము. పకోడీ చేసాం కానీ మన వెజ్లో పెట్టలే, బ్లాగ్లో అయితే పెట్టాము. ఊరు వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈరోజు అయితే చందనే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా మొన్న ఖమ్మము. అక్కడ గోంగూర తీసుకొచ్చాం అనమాట. చెట్టుకి ఫ్రెష్గా ఉంది, వాళ్ళ ఇంటి ముందే ఉంది, పచ్చగా ఉందనమాట. వర్షం వచ్చి చెట్టు నిండా అయ్యేసరికి సునీత అది నాకు కవర్ నిండా కోస్తుంది, నేను ఒక కవర్ నిండా కోసుకొని వచ్చా. మెయిన్ ఏంటంటే అక్కడ మనకి ఇంకా కొమ్మలు కొమ్మలు తీయాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చేయాలి. చెట్టు మీద నుంచి ఆకులు తీసుకొని వచ్చాం అనమాట. కాకపోతే కొంచెం కడిగేసి గాలికి ఆరబెట్టాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, అది కొంచెం పచ్చళ్ళలా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సరే, కర్రీస్ లేనప్పుడైనా తినబుద్ధి కానప్పుడైనా కొంచెం నిల్వ ఉంటుంది, నిల్వ పచ్చడి కాబట్టి అలా చేద్దాం అనుకుంటున్నాను. రోటి పచ్చడి అయితే ఒక 2-3 days ఉంటుంది, తర్వాత ఉండదు. కొంచెం గోంగూర తినాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా దొరకనప్పుడు కానీ, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు కానీ ఇలా పచ్చడి చేసుకుని చాలా బాగుంటుంది. ఇది నేను అంటే పచ్చిమిర్చితో చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది కొంచెం గ్రీన్ పచ్చిమిర్చి, కొంచెం స్పైసీగానే ఉంటాయి. ఇవి కూడా కడిగి ఆరబెట్టేశాను. అంటే బాగా ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి నేను అక్కడ గోంగూర ఉంది చూపిస్తా తర్వాత. కట్టర్ లెక్క అయితే డైరెక్ట్ దింపాం కూడా ఎంతో తెలియదు, మీరు చూడండి. దాన్ని బట్టి ఇది బాగా స్పైసీగా ఉన్న మిరపకాయలు కాబట్టి నేను ఒక 2 పిరికెలు వేశాను. ఆయిల్ కూడా చాలా, అంటే 2 కప్పులు నూనె పడుతుంది ఈ పచ్చడికి. నూనె ఎక్కువ ఉంటేనే నిలువ పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. దీనికి కావాల్సినవి తాలింపులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం మెంతులు వేసిన తర్వాత, ఏగిన తర్వాత గోంగూర పెట్టేసి మూత పెట్టేసి అలా కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మెంతిపిండి, జీలకర్ర, ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. 1 by 1 మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇవైతే ఘాట్లు పెట్టలేదు, మీద పేలిపోతాయి, నూనె వేడిగా ఉంది. ఫస్ట్ ఇవి వేసిన తర్వాత జీలకర్ర వేస్తాను, ఎందుకంటే ఆయిల్ హీట్ అయిందనమాట. టప్ అంటే ఇప్పుడు ఫాస్ట్ చేసేస్తున్నాం. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది, మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి. ఇదిగోండి గోంగూర, ఇదనమాట. ఇది ఎన్ని కట్టలు వచ్చిందో ఏందనేది అయితే మనకి ఇంకంటే డైరెక్ట్గా తీసేసుకొని వచ్చినాం కదా, కట్టల లెక్క ఏం లేదు. ఇంత గోంగూర అయితే ఉంది. ఇప్పుడు ఇంత గోంగూర కనిపిస్తుంది కదా, చేసి ఇప్పుడు దాంట్లో వేసిన తర్వాత ఇంతే అయిపోతుంది. కొంచెం వేసుకున్నా ఈ పచ్చడి అన్నం ఎక్కువ కలుస్తుంది. మా వారికి బాగా ఇష్టం అనమాట. మా జేజమ్మ పెట్టేది, మా అమ్మ పెళ్ళైన కొత్తలో డబ్బాల నిండా పంపించేది ఈ పచ్చడి. అందరికి చుట్టుపక్కల అందరికి పెట్టేదాన్ని నేను. భలే ఉంది అనేవాళ్ళు. బాగా అప్పుడు షాప్ లో కూర్చున్నప్పుడు కూడా, షాప్ లో ఉన్నప్పుడు కూడా బాగా మూత తీస్తే మంచి వాసన వస్తుంది, మెంతి పిండి, ఎల్లుల్లిపాయల వాసన. అప్పటి నుంచి బాగా నచ్చింది మా ఆయనకి పచ్చడి, అన్ని గోంగూర పచ్చళ్ళ కంటే కూడాను. మూత తీద్దాం. పేలం అనుకుంటున్నా, పేలుతాయా? వేగిపోయాయి. మెంతి పిండి కూడా వేస్తాను, ఉంది మెంతి పిండి మిక్సీ పట్టింది. కాకపోతే కొన్ని తాలింపులో మెంతులు వేస్తే తర్వాత గోంగూర పులుపుకి కొంచెం ఇవి ఊరి దాంట్లో పుల్లగా బాగుంటాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ కూడా చాలా ఈజీ, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అలాగే జీలకర్ర 2-3 స్పూన్లు జీలకర్ర, ఒక 3-4 ఎల్లుల్లిపాయలు చిన్నవి, పెద్ద అయితే 2 సరిపోతాయి. టూపి తీసుకొస్తున్నారు చూడండి గోంగూరని. పాటలు రావు మా ఆయనకి, ఇష్టం కానీ పాటలు రావా, గుర్తుండవు, వస్తాయి ఇష్టం. నాకు రావంట పాటలు. అబ్బా ఓకే అండి, చూడండి మొత్తం గింత కూడా తడి లేకుండా ఉంది. కొంచెం లేతగా ఉంది, కొంచెం ముదురు ఉంది. ఇందులో తెల్లది ఉంది, ఎర్రది ఉంది, 2 చెట్లు ఉన్నాయి. మన మిరపకాయలు మాడిపో ముందుకి తీసుకెళ్ళి చేద్దాం. చూడండి పసుపు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేయచ్చు. కాకపోతే మనం ఇప్పుడే వేసేద్దాం. నూనెలో ఉంటే మంచి కలర్ వస్తుంది, పసుపు వాసన కూడా రాదు ఆయిల్లో వేస్తే. కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. చాలు, ఇంత హీట్కి వెంటనే ఇదైపోయింది. అంతే, ఈ గోంగూర మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. వీడియో పెద్ద లెంతీగా అవసరం లేదు, చిన్న రెసిపీయే కాబట్టి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర కిందికి మనం వేసిన తాలింపు కొంచెం పైకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచి వాసన వస్తుంది మెంతులు వేగి.
మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే తాలింపులో నీ మిరపకాయలు కొంచెం ఇలా నలిపారనుకోండి కారం వచ్చేస్తుంది. మేమైతే డైరెక్ట్ మిరపకాయలు ఇలాగే ఉంచేసుకొని తినేటప్పుడు అన్నంలో పెట్టుకొని ఒక్కోసారి ఏమో అంటే అన్నంలో పెట్టుకొని కలపొచ్చు, లేదంటే కొనుక్కొని తింటాం. మా దీవెన అయితే కొనుక్కొని తింటాం బజ్జీలాగా. మాకు ఇలా ఇష్టము. మీకు ఒకవేళ పేస్ట్ లాగా కావాలి మొత్తం గోంగూరకు అంతా కూడా పట్టాలనుకుంటే పప్పు గుత్తితో ఒక్కసారి మ్యాష్ చేశారంటే మొత్తం మెత్తగా అయిపోద్ది. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఉడకనిద్దాం. దీనికి వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకొని పెద్దవి దంచి పెట్టుకుందాం. మెంతిపిండి, ఉప్పు. చూసారా మిరపకాయలు గోంగూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. వాయిస్ వస్తుందా మరి చెక్ చేశారా? వస్తుంది. లాస్ట్కి రాకపోతే గట్టినే మాట్లాడుతున్నాను ఫోన్ డైరెక్ట్ వాయిస్ అని వస్తుంది. రాదు. ఇది ఉంటే మళ్ళీ వాయిస్ తీసుకోదుగా. తీసుకుంటుంది. ఓకే అండి, మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక పిరికెడు ఉప్పు వేస్తున్నాను. తర్వాత సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పెద్ద పాయలు 3 తీసుకున్నాను అనమాట. మరి పేస్ట్ పొట్టు తీయొద్దు, మరి పేస్ట్ లాగా కూడా చేయొద్దు. ఎంత మంచి వాసన వస్తుంది. జరుగు చేసిందా అయితే వాసన రాదు. మరి వాసదానంత జలిబింది. జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేద్దాం. ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లిపాయలు. అడుగంటుతుందంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే. బాగా నచ్చుతుంది. మెయిన్గా నిలువ ఉంటుంది అనమాట. మనకి గోంగూర ఎక్కువ ఉన్నప్పుడు మామూలు రోటి పచ్చడి చేయాలన్నా మనకి పులిహోర గోంగూర చేయాలన్నా కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా. ఇదైతే కర్రీ చేసినట్టుగానే చేసేసుకోవచ్చు. కర్రీలాగా ఏం అంటే తొందరగా పాడవదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తాము, తడి లేకుండా చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. దీనికి ముదురు గోంగూర అయితేనే బాగుంటుంది లేత దానికంటే కూడా. ఓకే అండి, ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం. మీకు చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే మగ్గించండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, సైడ్కి కూడా వచ్చేసింది, గోంగూర చక్కగా ఉడికిపోయింది, మిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేసుకొని. ఇప్పుడే తిన్నాం మేము, ఇప్పుడే తిన్నాం, మళ్ళీ తినాలనిపిస్తుంది. నైట్ డిన్నర్లో టేస్ట్ చేస్తాము, బ్లాగ్ కూడా చేస్తాము చూడండి. వావ్, ఎంతమందికి ఇష్టం గోంగూర అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ మీకు ముందే తెలుసా చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసా.